వాళ్ళు కాళేశ్వరం అంటారు, వీళ్ళు కేఆర్ఎంబీ అంటారు. వాళ్ళు మేడిగడ్డ ఫైల్స్ తీస్తామంటారు, వీళ్ళు చలో నల్గొండ అంటారు. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల వాటర్ ఫైట్ రోజు రోజుకు ముదురుతోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ ఫైట్ వేరే లెవెల్కు వెళ్ళింది. అధికార పక్షం కాళేశ్వరం ఫైల్స్ తీస్తే ప్రతిపక్షం బీఆర్ఎస్ కేఆర్ఎంబీ రాగమెత్తుకుంది. తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా తేలే వరకు ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ అంటోంది. ఈ క్రమంలోనే ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. మరియుగూడ బైపాస్ రోడ్లో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అనుభవం లేకుండా సీనియర్ల సలహాలు తీసుకోకుండా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జలాల్లో వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కృష్ణా బోర్డుగా అప్పగించడం అంటే హక్కులను కోల్పోవడమే అంటోంది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ విమర్శలను కాంగ్రెస్ గట్టిగానే తిప్పికొడుతోంది. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందే కేసీఆర్ అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇరిగేషన్ శాఖపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రిపేర్ అవుతోంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఎడారిగా మార్చారని మంత్రులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి వేల కోట్లు దోచుకున్నారని, అలాంటి కేసీఆర్కు కృష్ణానది జలాలపై మాట్లాడే హక్కు లేదని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అన్నారు. దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకొస్తారని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాకనే అక్కడికి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ సభకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మలతో నిరసన తెలుపుతామన్నారు. జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బీసీ టన్నలు ఎందుకు కట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నేను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు, ఏం తెలియదు కాబట్టి మళ్ళీ ఆయన గురించి మాట్లాడిపోవద్దు. మీరు వాళ్ళిద్దరికి చెప్తున్నా, కుర్చీ చేసుకొని కూర్చున్నాడు ఒక్కసారైనా పోవాలన్నా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తానో, లేకపోతే అంబేద్కర్ చౌరస్తానో, లేకపోతే జగజీవనరామ్ చౌరస్తా దగ్గరనో ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి, పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోమని చెప్తున్నాం. దుర్మార్గుడు మా నల్గొండ నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పాం, బోర్లు వేసినా పడతలేదు, మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్. నల్గొండ జిల్లాను ఎండబెట్టిందే కేసీఆర్. మరోవైపు మేడిగడ్డ టూర్కు డేట్స్ ఫిక్స్ చేయండి సీఎం రేవంత్ బీఆర్ఎస్ కు అల్టిమేటం ఇచ్చారు. ఫిబ్రవరి 13న బ్యారేజ్ దగ్గరికి రావాలని కోరారు. బీఆర్ఎస్ నేతలకు ఆ రోజు కుదరకపోతే డేట్ కూడా మార్చేందుకు రెడీ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో దోషులెవరో తేలుతారని అన్నారు సీఎం. కాగ్ నివేదిక కూడా బయటపెడతామన్నారు. గతంలో అవసరం లేకుండా పిలిచిన టెండర్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్క మేడిగడ్డపై మాత్రమే కాదు, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి నిర్మాణంలో అవినీతిపై కూడా విచారణకు ఆదేశిస్తామన్నారు. కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు మీద చర్చను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు కేఆర్ఎంబీ ఇష్యూను తెరపైకి తెస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.